కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న రాష్ట్ర పునర్నిర్మాణ పోరాట సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. రేపు సాయంత్రం అనంతపురం జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీసీసీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి, డాక్టర్ సాకే శైలజనాథ్, గిడుగు రుద్రరాజు ఇతర నాయకులంతా సభ ఏర్పాటుకు పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తన విధాన నిర్ణయాలను ఈ వేదికగా ప్రకటిస్తోందని ఆ పార్టీ పెద్దలు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణ పోరాట సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, అలాగే ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నేతలు రఘువీరారెడ్డి, శైలజనాథ్, అలాగే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్లు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ సభ నుంచే, అనంతపురంలో జరుగుతున్న సభ నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని కూడా మోగిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా అనంతపురంలోనే ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం కూడా ఇప్పుడు రాష్ట్రంలోనే ఇది మొదటిసారి అనుకోవచ్చు మనము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇదే సమయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అలాగే అధికార వైఎస్ఆర్సీపీ పైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ ముందుకెళ్తోంది. ఎందుకంటే మోదీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సలాములు కొడుతూ ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన, అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, మూడు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వంగి దండాలు పెడుతూ సలాములు కొడుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. అయితే అధికారంలో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపాలి, అలాగే రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీని కూడా గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనంతపురంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కూడా వారు పార్టీ శ్రేణులకు అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల శంఖారావంలో భాగంగా ఇక్కడి నుంచే అనంతపురంలో జరుగుతున్న బహిరంగ సభ నుంచి కూడా ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదైతే ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, తెలంగాణలో ఏ విధంగా హామీలు ఇచ్చి అధికారం చేపట్టిందో అక్కడ హిట్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అవే హామీలు గుప్పించి ఇక్కడ ఈ బహిరంగ సభలో వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరిస్తున్నట్లు కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం నగరంలో ఉన్న జూనియర్ కాలేజీ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రముఖులందరూ కూడా, కేంద్ర స్థాయిలోని ప్రముఖులు కూడా ఈ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.